హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 27th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక రాబందుల గణనకు సంబంధించి టాపిక్. ఇదేంటంటే భారతదేశంలోనే అత్యధికంగా రాబందులు కలిగిన రాష్ట్రం. భారతదేశంలో అత్యధికంగా రాబందులు కలిగిన రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా రాబందులు అనేవి ఉన్నాయంట. సో 2025 లెక్కల ప్రకారం, అంటే 2025 రాబందుల యొక్క లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అంటే 12,981 రాబందులు 2025 సెన్సస్ ప్రకారం ఉన్నాయంట. సో ఈ గణనతో మధ్యప్రదేశ్ వచ్చేసి భారతదేశంలోనే టాప్లో ఉందన్నమాట. అయితే 2024 అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక 10,845 రాబందులు అనేవి లాస్ట్ ఇయర్లో ఉన్నాయి. 2019లో చూస్తే కనుక 8,397 రాబందులు అనేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, భారతదేశంలోనే అత్యధికంగా రాబందులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అయితే వీటి యొక్క గణన అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంటే రాబందుల గణన స్టార్ట్ చేసిన ఇయర్ 2016 నుండి రాబందులకు సంబంధించిన లెక్కలు అనేవి చేపడుతున్నారంట 2016 నుండి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జల్ థల్ రక్ష 2025 ఒక విన్యాసం అన్నమాట. దేనికి సంబంధించిన విన్యాసం అంటే సైనిక విన్యాసం. మరి ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్లోని బెట్ ద్వారకా ప్రాంతంలో ఈ జల్ థల్ రక్ష 2025 విన్యాసం అనేది జరుగుతుంది. సో ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారంటే భారత సైన్యం పాల్గొంటుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ మెరైన్ పోలీసుల సహకారంతో ఈ విన్యాసం అనేది గుజరాత్లో జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నావల్ యాంటీ షిప్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఎక్కడ ప్రయోగించారంటే ఒడిషా తీరంలోని చండీపూర్ కేంద్రంగా ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఇది ఏంటంటే మొట్టమొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి. ఇది ప్రయోగం వచ్చేసి మొట్టమొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి. అయితే దీన్ని హెలికాప్టర్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగిందంట. సో అదేంటంటే ఇండియన్ నావల్ సీకింగ్ హెలికాప్టర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగిందంట. సో ఈ క్షిపణిని ప్రయోగించారు, అది విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, నావల్ యాంటీ షిప్ క్షిపణి. నెక్స్ట్ వచ్చేసి రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్కి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఎన్ చంద్రశేఖరన్ నియమితులు అవ్వడం జరిగిందన్నమాట చైర్మన్గా. సో ఇది ఒక దాతృత్వం మరియు సాంకేతిక పరిశోధన సంస్థ అంట. ఇది RTEF అంటే రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్. చైర్మన్గా ఎవరు ఎన్ చంద్రశేఖరన్ నియమితులు అవ్వడం జరిగింది. చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే February 27th ఈ ప్రపంచ ప్రోటీన్ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. సో ఇది పోషకాహారాల్లో ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలపడానికి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇది ఏ సంస్థ ప్రారంభించిందంటే ఈ ప్రోటీన్ దినోత్సవాన్ని US సోయాబీన్ ఎగుమతి మండలి USSEC అనే మండలి దీన్ని ప్రారంభించడం జరిగింది, ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాతీయ ప్రోటీన్ దినోత్సవాన్ని కూడా మనం ఇదే రోజున జరుపుకుంటున్నాం. భారతదేశంలో జాతీయ ప్రోటీన్ దినోత్సవం కూడా సేమ్ డేట్ అనమాట. ప్రపంచ అండ్ జాతీయ దినోత్సవాలు రెండు కూడా February 27th జరుపుకుంటున్నాం. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా ఏ దేశం యొక్క పర్యావరణ కార్యక్రమం అంటే డెన్మార్క్. గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా డెన్మార్క్కి సంబంధించిన ఒక పర్యావరణ ప్రాధాన్యత కార్యక్రమం. ఇందులో డెన్మార్క్ వచ్చేసి భారత్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నమాట. భారత్తో కలిసి దేని కొరకు అంటే సుస్థిర ఇంధన సహకారం కొరకు ఈ రెండు దేశాలు కలిపి, డెన్మార్క్ అండ్ ఇండియా కలిపి ఈ గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో దేని కింద అంటే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద ఈ కార్యక్రమం అనేది అమలవుతుందంట. సో ఇందులో టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఈ రెండు దేశాలు. మన భారతదేశం వచ్చేసి 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పుడు 2070 నాటికి భారత్ వచ్చేసి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలను చేరుకోవాలని టార్గెట్ పెట్టుకుంటే డెన్మార్క్ వచ్చేసి సేమ్ టార్గెట్ని 2045 ఇయర్కి పెట్టుకోవడం జరిగిందన్నమాట. సో గుర్తుంచుకోండి, భారత్ యొక్క లక్ష్యం ఏంటి, డెన్మార్క్ దేశం యొక్క లక్ష్యం ఏంటి. గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా ఈ రెండు దేశాలకు సంబంధించిందంటే భారత్ అండ్ డెన్మార్క్కి సంబంధించింది అనమాట. సో దేనికి సంబంధించింది ఇదంటే సుస్థిర ఇంధనంకి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జర్మనీ దేశానికి కొత్త ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారంటే ఫ్రెడరిక్ మెర్జ్
బాధ్యతలు స్వీకరించడం జరిగింది. జర్మనీ దేశానికి సంబంధించిన కొత్త ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతను వచ్చేసి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ నాయకుడు అనమాట. CDU యూనియన్ నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ కొత్త ఛాన్సలర్గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి UAE దేశం వచ్చేసి బ్లూ వీసాని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. బ్లూ వీసా. సో ఈ బ్లూ వీసా అంటే ఏంటంటే ఆ దేశంలో విదేశీయులకు 10 years పాటు రెసిడెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. 10 సంవత్సరాల రెసిడెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు అంటే పర్యావరణ హితులు, అంటే పర్యావరణాన్ని సంరక్షించే వాళ్ళు, పర్యావరణానికి చాలా మేలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరియు వాతావరణ చర్యలకు దోహదపడే విదేశీయులు ఎవరైతే ఉంటారో, పర్యావరణానికి మరియు వాతావరణ చర్యలకి ఎవరైతే మేలు చేస్తారో, ప్రకృతి పట్ల ప్రేమగా ఉంటారో వాళ్ళకి ఈ 10 years రెసిడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ వీసా ద్వారా అంటే బ్లూ వీసా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో UAE దేశం వచ్చేసి బ్లూ వీసాని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఏ సందర్భంగా ప్రకటించిందంటే ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ అనేది జరిగింది కదా రీసెంట్గా దుబాయ్లో. ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్లో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. బ్లూ వీసా ప్రవేశపెడుతున్నట్టు ఈ సమ్మిట్లో భాగంగా తెలపడం జరిగింది UAE, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పంజాబ్ ప్రభుత్వం వచ్చేసి పంజాబ్ పాఠశాలలో పంజాబీ అనేది తప్పనిసరిగా చేయాలని ఆదేశించడం జరిగింది పంజాబ్ ప్రభుత్వం. సో ఈ చట్టం కింద ఈ నియమం వచ్చేసి PSEB, CBSE అండ్ CISE పాఠశాలలకు తప్పనిసరి అని, పంజాబీ భాష తప్పనిసరి ఈ పాఠశాలలకని పంజాబ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ ఒకవేళ పంజాబీ భాషను తప్పనిసరి చేయకపోతే వాళ్ళకి కఠిన శిక్ష అనేది అమలు చేస్తారంట. సో ఏ చట్టం కింద అంటే అభ్యాస చట్టం 2008 ప్రకారం కఠిన శిక్ష అండ్ జరిమానా అనేది విధించడం జరుగుతుందంట. సో గుర్తుంచుకోండి, పంజాబ్ పాఠశాలలో పంజాబీ భాష అనేది తప్పనిసరిగా చేయాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అమెరికా గోల్డ్ కార్డ్ వీసా. అమెరికా దేశం రీసెంట్గా గోల్డ్ కార్డ్ వీసాను జారీ చేస్తున్నట్లు ట్రంప్ తెలపడం జరిగింది. సో గోల్డ్ కార్డ్ వీసా, సో ఇది ఏంటంటే గోల్డ్ కార్డ్ వీసా అంటే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఉంటారు కదా, వారిని అమెరికాకి రప్పించడం కోసం, వారిని ప్రపంచ సంపన్నులను ఆకర్షించడం కొరకు ఈ గోల్డ్ కార్డ్ వీసాని తీసుకురావడం జరిగింది. సో ఈ గోల్డ్ కార్డ్ వీసా వచ్చేసి ఇంతకుముందు ఉన్నటువంటి EB-5 ప్రోగ్రామ్కి బదులు ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది ప్రవేశపెట్టడం జరిగిందంటే, సో గోల్డ్ కార్డ్ వీసా ఎంత అమౌంట్కి వస్తుంది అంటే $5 million. ఈ వీసా రావాలి అంటే $5 million ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ కరెన్సీలో చూస్తే కనుక 43.54 కోట్ల అనేది వెచ్చించాల్సి ఉంటుంది ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవాలి అంటే. సో ఈ వీసా కనుక వస్తే కనుక నేరుగా అమెరికా పౌరసత్వం అనేది రావడం జరుగుతుంది. సో గోల్డ్ కార్డ్ వీసా రావాలంటే ఎంత, $5 million అనేది వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంపన్నులను అమెరికా దేశానికి రప్పించుకోవడం కొరకు ఈ గోల్డ్ కార్డ్ వీసాని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏమైనా దేశాలు ఈ వీసాని జారీ చేశాయంటే 100 కంటే ఎక్కువ దేశాలు ఈ వీసాని జారీ చేస్తున్నాయంట. సో అందులో కొన్ని చూస్తే కనుక UK, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ ఇవి వచ్చేసి గోల్డ్ కార్డ్ వీసాని జారీ చేసిన దేశాలంట. 100 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయంట. సో అందులో కొన్నిది, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక IIT ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ను తయారు చేస్తుందంట. ఏ IIT అంటే IIT ఇండోర్, మధ్యప్రదేశ్కి సంబంధించిన IIT ఇండోర్ ఆహార వ్యర్థాలు ఉంటాయి కదా, వాటితో దృఢమైన కాంక్రీట్ని తయారు చేస్తూ వార్తల్లో ఉంది IIT ఇండోర్. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఆహార వ్యర్థాలు ఉంటాయి కదా, అవి పాడవ్వకుండా ఈ కోలి లాంటి నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాతో ఈ వ్యర్థాలను కలిపి కాంక్రీట్ని తయారు చేస్తాయంట. సో గుర్తుంచుకోండి, ఈ కోలి లాంటి నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాతో ఆహార వ్యర్థాలను కలిపి దృఢమైన కాంక్రీట్ని తయారు చేస్తూ IIT వార్తల్లో ఉంది అంటే IIT ఇండోర్ వార్తల్లో ఉంది. ఏది గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇవండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.